మాజీ మంత్రి షబీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. బీఆర్ఎస్ విధానాలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. కామారెడ్డిలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై నిరుద్యోగుల గోస, అఖిలపక్ష పార్టీల భరోసా పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన షబీర్ అలీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో తుపాకుల రాజ్యం మళ్లీ వస్తుందని షబీర్ అలీ అన్నారు. భూముల రిజిస్ట్రేషన్ విషయంలో ధరణిలో జరుగుతున్న అవకతవకలతో కొందరు నక్సల్స్ తయారవుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో న్యాయం జరగటం లేదని, మళ్లీ నక్సలిజం పుట్టుకొస్తుందని, మళ్లీ తుపాకులు పుట్టుకొని నక్సల్స్ సమాజంలో తిరుగుతారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ తప్పిదం వల్ల 30 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. 9 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, కేసీఆర్ కు చెందిన 40 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలంగాణలో అమలు కావటం లేదని, కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు. టీఎస్పీఎస్సీని రద్దు చేసి మళ్లీ కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని, ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. అది కీలకమైన ప్రశ్న. మీరు హరాజ్ చేసి అమ్ముకునే పనే ప్రజలకు న్యాయం జరగదు. మరి మన సంగతి మన దగ్గర పైసలు లేవు, పైరేట్ చేసినోడు లేదు. మనకి ఎట్లా రావాలి ఉద్యోగం? మనకు రావాలంటే ఆ పరీక్షలు నిజాయితీగా జరగాలి. పోటీల శక్తి ఉన్నోడే ఉద్యోగం సంపాదించే అవకాశం రావాలి. ఇలా అవకాశం లేదు. మీరు చూస్తే వాళ్ళకు పైన వచ్చిన వాళ్ళంతా కూడా టీఎస్పీఎస్సీ ఉద్యోగులు, వాళ్ళ బంధువులు వాళ్ళకే వచ్చింది. అసలు కోర్టు అడిగింది వాళ్ళైనా పరీక్ష గవర్నమెంట్ ధరణిలో మా పేరు వచ్చిందని మళ్ళా దిగింది. మళ్ళా సూట్ బూట్ వేసుకుని దిగి ఆస్ట్రేలియా నుంచి, లండన్ నుంచి, కెనడా నుంచి అందరికీ వచ్చింది. చెప్పిపోయి మాది 30 ఎకరాలు వచ్చేసి మళ్ళీ మాకు నేను అసలు సాయం చేయి, ఎందుకు చేయాలి సాయం? మీ ఆయన అమ్మిటాడు కదా, గవర్నమెంట్ మొత్తం ఉంది, కోర్టు ఆర్డర్ కూడా ఉంది కదా, వస్తున్నాం పోలీసులు ద్వారా చెప్పి ఈ వ్యవస్థ తయారైతే వాళ్ళకి ఇక పోలీసులో న్యాయం లేదు, కోర్టు న్యాయం లేదు, ఎక్కడ న్యాయం లేకుంటే మళ్ళా తుపాకులు పట్టుకుంటారు, నక్సలిజం వస్తుంది. అది కీలకమైన ప్రశ్న. మీరు హరాజ్ చేసి అమ్ముకునే పనే ప్రజలకు న్యాయం జరగదు. మరి మన సంగతి మన దగ్గర పైసలు లేవు, పైరేట్ చేసినోడు లేదు. మనకి ఎట్లా రావాలి ఉద్యోగం? మనకు రావాలంటే ఆ పరీక్షలు నిజాయితీగా జరగాలి. పోటీల శక్తి ఉన్నోడే ఉద్యోగం సంపాదించే అవకాశం రావాలి. ఇలా